తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలకంగా భావిస్తున్న ఐఏఎస్ అధికారిని అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్తో కలిసి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను తన భర్త ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపికై 24 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్మిత ఈ వెకేషన్కి వెళ్ళినట్లుగా ఆ పోస్టులో పేర్కొన్నారు. లొకేషన్ ఎక్కడా ఏంటి అనేది ఆమె ప్రస్తావించకపోయినా లడఖ్లోని ప్యాంగాంగ్ లేక్ అని తెలుస్తోంది. ఇక స్మితా సబర్వాల్పై కాళేశ్వరం అవకతవకలకు గాను చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం విచారణలో ఆమె పాత్రపై పీసీ ఘోష్ సంచలన విషయాలు ప్రస్తావించారు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కేబినెట్ ముందు పెట్టారా అని ఘోష్ కమిషన్ ఆమెను ప్రశ్నించింది. దీనికి ఆమె భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లుగా కమిషన్ తన రిపోర్టులో ప్రస్తావించింది. 3 బ్యారేజీల ప్రతిపాదనలకు సంబంధించి అన్ని అంశాలను కేబినెట్ ముందు పెట్టామని తొలుత సమాధానమిచ్చారు స్మిత. కానీ జీవో 776లో ఆ ప్రస్తావన లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషన్. దీంతో వెంటనే మాట మార్చి తనకేం తెలియదని బదిలించినట్లు పీసీ ఘోష్ రిపోర్టులో వెల్లడించారు. 3 బ్యారేజీల నిర్మాణంలో స్మితా పాత్ర కీలకమని తెలిపింది. సీఎం కార్యదర్శిగా కీలక స్థానంలో ఉండి అనేక అంశాల్లో ఆమె తన విధులను విస్మరించారని, పూర్తిగా నిర్లక్ష్యం వహించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కానీ తనకు ఏం సంబంధం లేదని, ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించి ఆయనకు వివరించి లోపాలు ఏమైనా ఉంటే సీఎంకు తెలపటమే తన పని అని ఆమె పేర్కొన్నట్లుగా కమిషన్ పేర్కొంది. అయితే కమిషన్ ఇక్కడ సంచలన విషయాలను ప్రస్తావించింది. సీఎం కార్యదర్శిగా ఆమె చేసిన సమీక్షలు, ఇచ్చిన ఆదేశాలు, రాసిన ఉత్తరాలను కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. రిపోర్టు ప్రభుత్వానికి అందిన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై చర్చకు సిద్ధమైంది. చర్చకు కొన్ని రోజుల ముందు 6 నెలలు చైల్డ్ కేర్ లీవ్కు వెళ్తున్నా అంటూ ఆమె ప్రకటించారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది. ఆ తరువాత అసెంబ్లీలో ఈ కేసును సిబిఐకి ఇస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. అక్కడి నుంచి ఈ వ్యవహారంలో రాజకీయ దుమారం రేగుతూ ఉండగా స్మిత వెకేషన్ ఎంజాయ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. సిబిఐ ఈ కేసులో ఆమెను కూడా విచారించే అవకాశం ఉంది. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.